వండర్ఫుల్, బ్యూటిఫుల్, వెరీ మెనీ థ్యాంక్స్. దేనికి? మీరిచ్చిన విందుకు, అందించిన అమృతానికి, అదే గానామృతానికి. నేను మీకోసం పాడలేదు. ఆఫ్ కోర్స్, కోకిల ఒకరి కోసం పాడుతుందా? నాకు తెలియదు. ఏమండి, మీరేమనుకోకపోతే మీరు పాడిన రాగం భీంపలాస లేక... మీకు రాగాలు కూడా తెలుసా? మీకు తెలియవా? తెలుసు. మీలాంటి వాళ్ళ హృదయ రోగాలు కూడా బాగా తెలుసు. మేడం, మీరు పొరపడుతున్నారు. నేను నిజంగా చెప్తున్నాను. నేను నిజంగానే చెప్తున్నాను. ఏమని? ఎవరైనా ఆడపిల్లలు ఒంటరిగా కనపడితే వాళ్ళ వెంట పడడం, పలకరించడం, పొగట్టం. అంతేకాదు, నువ్వు రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక అంటూ మీ వెంటబడి తిరిగే వాళ్ళల్లో నేను ఒకనని మీరు అనుకుంటున్నారు కదూ? మిస్టర్, హద్దు మీరు మాట్లాడుతున్నారు. భలేవారండి మీరు. పొగిడే వాళ్లే దొరక్క చచ్చే ఈ రోజుల్లో మెచ్చుకుంటే నొచ్చుకుంటారేమిటండి? మీ పెంపులతో నాకు పని లేదండి. మరి అమ్మా, ఇంకా ఎంతసేపు ఆగేది? అన్నం పెట్టి ఆకలిస్తుంది. ఆగవయ్యా, తమ్ముడు రావద్దు. తమ్ముడు హుషారుగా పాటలు పాడుకుంటూ వస్తున్నా. ఏమిటి విశేషం? నాకు ఆకలిస్తుందని ముంచుదాము. ఏమీ లాభం లేదు, తింటాను వీలు. ఎందుక? అరగంట నుంచి అమ్మను భోజనం పెట్టమంటే తింటానికి వీల్లేదు అన్న, నువ్వు తింటాను నాకు ఆకలిస్తాను. తినాల్సి వీల్లేదు. తినాలి. ఏమిటయ్యా మీ అల్లరి? మీకు పెళ్లిళ్ళు చేస్తే తప్ప ఈ అల్లరి తగ్గదు. పెళ్ళిళ్ళ మాక మేము చేసుకుంటేగా. ఏ ఇలాగే ఉండిపోతారా? లేదు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట కదా. మరి ఆ అమ్మాయి 100 ఏళ్ళు బతుకుతుందో లేదో జాతకం చూడాలి. ఆ అమ్మాయి మాకు నచ్చాలి, ఆ అమ్మాయికి మేము నచ్చాలి. అంతేగాని నాకు నచ్చక్కర్లేదన్నమాట. నీకు నచ్చి తీరుతుందమ్మా. ఎందుకని? ఎందుకనా? మేమిద్దరం మీ అబ్బాయిలం కదా. మరి మా సెలక్షన్ లో తప్పదు కదా. అవును కదా. అవును కదా. సరే గాని మీరు ఫోన్ చేయండి. కరెక్ట్. వర్షాలు పడలేదు, తిండి గింజలు పండలేదు, మనుషులకే కాదు పశువులకు కూడా ఆహారం లేదు. ఇదేగా మీరు చెప్పేది? ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకు ఏమీ నచ్చలేదయ్యా. నేను చెప్పడం కాదు బసవయ్య గారు. చెప్పినా లాభం లేదయ్యా. మగతా కట్టి ధరలన్నా సంతృప్తి పరచండి, లేదా చిల్లర కట్టి పూజాన్నైనా సంతోషపరచండి. నువ్వు గ్రహించావు. ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఎవరికైనా వచ్చిన మాట. ఎకరానికి 10 రూపాయలు మీ కాదు అనుకోండి, అంతా మాఫ్ చేశాను అనుకున్నారా? సరే, తర్వాత మీ ఇష్టం. నా సంగతి మీకు తెలుసుగా. ఏముందని మామూలు పాటే, పంటలు పండలేదు, పంట లేదు అని. పండిన పంట లేదని అల్పుడు మా రైతుల్లో ఎవడూ లేడు బాబు. మా బాధలు ఏం చెప్పం బాబు, వస్తుంటున్నాం బాబు. నిజంగానే ఏడు మా వ్యవసాయం అంతా మట్టి కొట్టుపోయింది బాబా. ఏమంటారు? ఏమంటారు బాబు? మగతాలు రద్దు చేయమంటున్నారు. ఓహో, మరి మీరేమిటి అంటున్నారు? ఎవరు? నేనేమన్నా? తమ్ముడు, నువ్వు వాళ్ళ మాటలు అంత తేలిగ్గా నమ్ముతానా బసవయ్య గారి మాటలు? మనం అక్కడికి వెళ్ళాలి, పంటలు ఎలా పండాయో కళ్ళారా చూడాలి, అప్పుడు తెలుసుకోవాలి. ఏం బసవయ్య గారు? కరెక్ట్ బాబు, కరెక్ట్. సరే, బయలుదేరండి, పొలాలు చూద్దాం. ఎవరు? నేనా? మరి ఇక్కడ ఇక్కడ చాలా పనులు ఉన్నాయి కదా. చిత్తం నాకు తెలుసు. అయ్యా వెళ్దారు. అవునులే, నీకు ఉదయం ఉద్యోగం, సాయంకాలం కల్చరల్ ప్రోగ్రామ్స్. ఏమయ్యా, వెళ్ళి పొలాల దగ్గర ఉండండి, నేను వస్తా. బసవయ్య గారు. నీ మొహం చూపకే నన్ను చూపింది, దాని అనర్థం కనపడతానే ఉంది. చూసారా బాబు, ఈ చెరువిట్ట ఎండిపోవటం మేము కని ఇన్ని అరుగు. ఇప్పుడు మేము కళ్ళారా చూస్తున్నాం. ఇదంతా మా దొరదొట్టం అనుకుంటాను. అవును, మనది రామరాజ్యం కాబట్టి క్షామరాజ్యం కాకూడదు. మీరు ఇలా వర్షాలపై ఆధారపడి బ్రతకడం ఏమంత మంచిది కాదు. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించండి. సరే, ఈ ఏడు మీరు మగతాక తక్కదు. చూడండి, ప్రస్తుతానికి డబ్బు తీసుకుని మీరందరూ సమానంగా పంచుకోండి. అలాగే బాబు. మీలో ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చి కలవండి. సరే బాబు, వస్తాను.